హాయ్. ఇవాళ ఒక కామన్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సాధారణంగా పేషెంట్స్ నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇంకొంతమంది అయితే ఈ తిమ్మిర్లకి షుగర్ ఉంటుందేమో కారణం అని ముందుగానే తెలివిగా చెక్ చేసుకొని కూడా వచ్చేస్తుంటారు. షుగర్ ఉన్న పేషెంట్స్లో కొన్ని సంవత్సరాల తర్వాత లేదా షుగరు వస్తుంది అన్న వాళ్ళలో, లేదా షుగర్ ఇంకా తెలియకుండా ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు దాంతో షుగర్ బయటపడుతుంటుంది. దీన్నే న్యూరోపతి అంటాం. ఇంకో భాషలో ఫెరిఫెరల్ న్యూరోపతి అంటాం. డయాబెటిక్ రిలేటెడ్ ఫెరిఫెరల్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ వల్ల వచ్చే ఫెరిఫెరల్ అంటే చేతులకి కాళ్ళకి వేళ్ళ నుంచి స్టార్ట్ అవడం, మొదటిగా కాళ్ళు ఆ తర్వాత చేతి వేళ్ళకి రావడము. ఫెరిఫెరల్ అంటే అది అర్థం. న్యూరోపతి అంటే నరాల మీద పూత తరిగి నరాల నుంచి వచ్చే నొప్పి, అది తిమ్మిర్లు కానీ మంట కానీ సూలుతో గుచ్చినట్టు కానీ మొద్దుబారినట్టు కానీ ఉండడం. సాధారణంగా పేషెంట్స్ ఏం చెప్తారంటే నా కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయి, నా కాళ్ళలో చెప్పులు తెలియకుండా జారిపోతున్నాయి, సైలెన్సర్ కాలింది బండిది, ముళ్ళు గుచ్చుకున్నా తెలియట్లేదు, చీమలు కొరుకుతున్నా తెలియట్లేదు, ఏదో పురుగు కుట్టినా తెలియట్లేదు అని చెప్పొస్తుంటారు. దీన్నే న్యూరోపతి అంటాం. న్యూరోపతి ఎందుకు వస్తుంది ఈ షుగర్ పేషెంట్స్లో అంటే దానికి ఒక మెకానిజం ఉందండి. షుగర్ పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పాలియాల్ పాత్వే అనే ఒక పద్ధతిని తీసుకొని దాంట్లో సార్బిటాల్ అని ఒక టాక్సిక్ ప్రోడక్ట్గా మారుతుంది. ఆ టాక్సిక్ ప్రోడక్ట్ సార్బిటాల్ అనేది నరాలను పోయి డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి ఎలాగా గుండెపోటు మెదుడుపోటు వస్తుంటుంది కదా, రక్తనాళాల్లో రక్తం గూడు కట్టిపోయి షుగర్ ఎక్కువైనప్పుడు రక్తనాళాల్లో రక్తం గూడు కట్టి అంటే నరాలకు పోతున్న రక్తనాళాలు కూడా ఊడిపోవడం వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. బాగా అర్థమయ్యేటట్లుగా ఒకసారి చెప్తాను. ఒకసారి మన నరాల్ని కరెంట్ వైర్లతో పోలుస్తామండి. ఇంట్లో ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్తో కాపర్ వైర్ ఉంటుంది, అది కరెంట్ వైర్ అంటాం. ఆ ఇన్సులేటెడ్ మెటీరియల్ లాంటిది ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో మనకి గ్రీన్, రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్స్ కనిపిస్తుంటాయి, కానీ దాని లోపల ఉండేది రాగి తీగలు. ఆ రాగి తీగలు చుట్టూ ఉన్న మెటీరియల్ ఇన్సులేటెడ్ మెటీరియల్ అంటాం. అలాగే మన నరాల మీద ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంటుంది, మైలిన్ అనేది. ఆ మైలిన్ అనేది ఈ సార్బిటాల్, షుగర్ ఎక్కువ వల్ల సార్బిటాల్ కన్వర్ట్ అవ్వడము, అది డ్యామేజ్ చేయడము, నరాలకు పోతున్న రక్తనాలు బూడుకుపోవడం వల్ల ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వడం. డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన కరెంట్ వైర్ మీద ఇన్సులేటెడ్ మెటీరియల్ కట్ చేసి తీసేస్తే రాగి వైర్లు కనిపిస్తాయి. అలాగే మన నరాల మీద పూత పోయి బేర్ నర్వ్ ఎండింగ్స్గా మారుతాయి. అంటే పూత ఇన్సులేటెడ్ మెటీరియల్ పోయి కాపర్ వైర్స్ లాగా నరాలు. ఎలా అయితే కాపర్ వైర్స్ని పట్టుకుంటే కరెంటు పోతుంది మనకు షాక్ పడుతుందో, అదేవిధంగా ఈ నరాల మీద పూత తరిగిపోవడం వల్ల మనకి కాళ్ళకి చేతులకి తిమ్మిర్లు వస్తాయి. ఇది ఒక టిపికల్ ఫినామినాన్ని ఫాలో అవుతుందండి. ఎట్లా అంటే డైయింగ్ బ్యాక్ ఫినామినాన్ అంటాం. కాళ్ళలో మొదలు పెడుతుంది వేళల్లో తిమ్మిర్లు కానీ మంటలు కానీ మొద్దు కానీ సూలుతో కూర్చున్నట్టు కానీ. అవి అలా పాకుతూ పైదాకా మోకాల దాకా వచ్చినప్పుడు చేతులు వేళకు స్టార్ట్ అవుతుందండి. మనం ఇలా పెట్టుకుంటే మోకాళ్ళ వరకు మన చేతులు వస్తాయి. అంటే ఇక్కడ వరకు నరాలు వచ్చిన తర్వాత ఇది లెంగ్త్ డిపెండెంట్, అంటే ఆ లెంగ్త్ని బట్టి డ్యామేజ్ అవుతూ వస్తాయండి. తర్వాత వేళకు రావడం జరుగుతుంది. దీన్ని అరికట్టడం ఎలా? ఫస్ట్ షుగరు కంట్రోల్ చేసుకోవడం. 40 ఏళ్ళు దాటితే షుగర్ చెక్ చేసుకోవడం ప్రతి 3 నెలలకి. షుగర్ని బాగా కంట్రోల్ చేసుకున్న ఈ నరాలు వస్తాయంటేను షుగర్ డెవలప్ అయిన వాళ్ళలో ఈ నరాలు తిమ్మిర్ల మంటలు మాత్రం ఉంటాయండి. కొంతమందిలో పర్మనెంట్గానే ఉండిపోతాయి, ఎందుకంటే డ్యామేజ్ పర్మనెంట్ ఉంటుంది. దానికి వైద్యం ఏదైనా ఉందా అంటేను ట్రీట్మెంట్ పార్ట్ ఉందంటే ఆ సిమ్టమ్స్ తగ్గేదానికోసం అది డాక్టర్ పర్యవేక్షణలో వాడితే సరిపోతుంది. ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ ఇట్లాంటి మిథ్కోబాల్మిన్ అనే మందులు ఉంటాయి. ఇవి కాకుండా మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు? కాళ్ళు తిమ్మిర్లు మంటలు వస్తున్నాయంటేను సాధారణంగా ఇంట్లో దొరికే కొబ్బరి నూనె కానీ వెన్న కానీ పాదాలపై వరకు పోయడము. ఇంకోటి ఉంటుందండి, మనము టచ్ థెరపీ అంటాం. ఎలా అయితే ఆకుపంక్చర్ పనిచేస్తుందో అదేవిధంగా కాళ్ళకి సాక్స్లు వేసుకోవడం. సాక్స్ ఉండడం వల్ల, టచ్ ఉండడం వల్ల ఈ పెయిన్ సెన్సేషన్, న్యూరోపతి సెన్సేషన్ తెలియకుండా ఆ టచ్ సెన్సేషన్తో బ్రెయిన్ పర్సీవ్ చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది. సో రాత్రి పూట కొద్దిగా నూనె పదార్థాలు పాదం వరకు లేదా మోకాల పై వరకు, పాదం కింద కాకుండా పాదం పైన పూసుకోవడం, సాక్స్ లాంటివి వేసుకోవడం వల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుంది. కానీ అన్నిటికీ ముఖ్య కారణము ఆ షుగర్ కంట్రోల్ చేసుకోవడము. లెగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, అవి చేసుకోవడము. అంటే వేళ్ళ మీద ఇలా నిలబడి ఇట్లా దిగడము, కాళ్ళ వేళ్ళ మీద నిలబడము దిగడము, ఇలా 1, 2, 3 లెక్క పెట్టడము దిగడము, 1, 2, 3 లెక్క పెట్టడం దిగడము. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు కాళ్ళలో రక్త ప్రసరణ బాగా జరిగి ఈ న్యూరోపతి సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా మిగతా తగిన జాగ్రత్తలు తీసుకొని షుగర్ కంట్రోల్గా ఉంటే ఈ లక్షణాలు రాకుండా ఉంటాయి, పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అందరికీ టాపిక్ అర్థమైంది అనుకుంటాను.